హలో, హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు ఉపయోగపడే వీడియో. ఈ వీడియో చివరిదాకా చూసి మీరు మీ యొక్క జీవన గమనాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో టైటిల్ ఏంటంటే, ఇలా చదివితే జాబ్ ఎందుకు రాదో చూద్దాం రండి. ఇలా చదివితే జాబ్ ఎందుకు రాదో చూద్దాం రండి. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. సాధారణంగా విజయం అనేది అందరినీ దగ్గరకు చేరుస్తుంది. అయిన వాళ్ళని, కాని వాళ్ళని, రకరకాల మనుషుల్ని. అపజయం అనేది అనాథగా మిగులుస్తుంది. ఇది నిజం. దీనికి కుంగిపోకుండా లంఘించి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ జాబ్ కొట్టి లైఫ్లో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు ఎందుకు రావట్లేదు జాబు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం? అందరు చదివే పుస్తకాలే చదువుతున్నాం కదా, చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరిలానే చదువుతున్నాం. అందరికన్నా ఒకంత ఎక్కువ గంటలే మనం చదువుతున్నాం. ప్రశాంతంగానే ఉన్నాం. ఫైనాన్షియల్ బర్డెన్స్ కూడా ఏం లేవు. డబ్బులు పంపిస్తున్నారు ఇంటికాడ నుంచి. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు డబ్బులు వేస్తున్నారు. ఎప్పుడు జాబ్ వచ్చిందిరా అని కూడా అడగటం లేదు. ఎందుకంటే ఇష్యూ వాళ్ళకు కూడా తెలుసు. కనుక నేననేది ఏంటంటే, మనం కొంత లాజికల్గా ప్రిపేర్ అయితే ఈ జాబులు మనకు వచ్చేస్తాయి. అదేంటంటే, ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చరల్ ప్రిపరేషన్ అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రిపరేషను. హడావుడి కాకుండా, అడ్డదిడ్డమైన పుస్తకాలు చదవకుండా, వాళ్ళు చదివింది మనం చదివితే మనకు జాబ్ వచ్చింది అనే కాన్సెప్టుని వదిలేసి జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం గురి చూసి కొడితే జాబ్ వస్తుంది మనకి. ఇందులో భాగంగా ఫస్ట్ మీరు ఇప్పటికే చాలా దూరం వచ్చారు ప్రిపరేషన్ చేస్తూ, నాకు తెలుసు, క్యాలెండర్లో ఎగ్జామ్ రాయడానికి. అయితే మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా వ్యూహాన్ని మార్చండి. మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, నాకు తెలుస్తూ ఉంది. వ్యూహాన్ని మార్చి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏంటి వ్యూహం అని అంటే, నేను మీకు సిరీస్ మొదలు పెట్టాను. 40% సిలబస్ నుంచి 80% ప్రశ్నలు అని. 40% సిలబస్ నుంచి 80% ప్రశ్నలని మీకు నేను చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అలా ప్రతి సబ్జెక్టుకి ఉంటుంది ఆ కోర్ ఏరియా. ఆ కోర్ ఏరియాని పసిగట్టండి. ఇదే స్ట్రాటజీ. పసిగడితే జాబ్ వచ్చేసింది. ఏపీ హిస్టరీ మళ్ళీ చెప్తున్నా, 1, 2, 3 చాప్టర్ల నుంచే సుమారు సింహభాగం 60 ప్రశ్నల వరకు వచ్చేస్తాయి. 60 ప్రశ్నల వరకు వచ్చేస్తాయి. మిగతా 2 సబ్జెక్టుల నుంచి ఒక 15, 20 లోపు వచ్చేస్తాయి. మిగతా 2 టాపిక్స్ నుంచి. ఇలా ఎకానమీలో ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది, పాలిటీలో ఉంటుంది, హిస్టరీలో ఉంటుంది, జనరల్ స్టడీస్ వాటిలో కూడా ఉంటుంది. మొన్నే నేను మీకు చెప్పాను, జనరల్ స్టడీస్లో ఇండస్ వ్యాలీ, ఆర్యన్ సివిలైజేషన్ వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. చెరో మార్క్ వస్తుంది అందులో. ఆ 2 వదిలేసేద్దాం, పర్వాలేదు. మిగతా 28కి ప్రిపేర్ అవుదాం, మనకు టైం కలిసి వచ్చింది. ఈ రెండిట్లో కూడా తేలికైనది ఏదన్నా అడిగితే ఈజీగా మనం చదివి ఉన్నాం కాబట్టి పెట్టేస్తాం అని చెప్పి మీకు నేను చెప్పడం జరిగింది. కాబట్టి కొంత ఎంచుకొని ప్రిపరేషన్ అనేది చేయాలి. దీన్ని నేను స్ట్రాటజీ అంట. ఇక రెండవది ఏంటంటే, మీ ప్రిపరేషన్లో కంటిన్యూటీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి మీ ప్రిపరేషన్లో. ఇది దెబ్బతిన్నా జాబ్ రాదు. ఇప్పుడు నేను ఈ మాట అంటున్నానుగా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎస్ సార్ ఇలా అన్నాడు, నిజంగా మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నామా, మధ్యలో బ్రేకులు ఇస్తున్నామా అనేది. నేనేమంటానంటే, బ్రేక్ ఇవ్వకూడదు. మా లెక్చరర్స్కైనా, ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా కొన్నాళ్ళు సబ్జెక్ట్ చదవకపోతే మర్చిపోతాం. మీరు చదివారనుకోండి ఒకసారి, ఒక రోజు తర్వాత మనం గుర్తెచ్చుకుంటే 70-80% పోయి ఉండి 20% మాత్రమే గుర్తుంటుంది. 2 రోజుల తర్వాత 70-80% పోయిద్ది, గుర్తుండదు. ఒకసారి చదివితే మాత్రమే. 2-3 సార్లు రివిజన్ వేసారనుకోండి, మరి కొంత ఆ శాతం పెరుగుతా గుర్తుండిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు గుర్తుంటలేదు చదివితే అనేది చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న. సార్ గుర్తుంటలేదు సార్, అమ్మ యాడ చదవాలి సార్, ఇన్ని సిలబస్, ఇన్ని సబ్జెక్టు. నో, ఇష్టం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, భయం ఉంటే గుర్తుంటాయి. అర్థం అట్లా, భయం ఉంటే గుర్తుంటాయి, లేకపోతే మనకి గుర్తుంటాం. ఇష్టం ఉండాలి, భయం ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా ఇవి మనకు గుర్తుంటాయి. అంటే కళ్ళు మూసుకుని బట్టి కొట్టి అవన్నీ పేరాలు బిట్లు చదువుకుని అమ్మాయ వచ్చేసి నీ గుర్తుంటాయిలే. నో, ఇది కాదు బాసు. ఉంటాయి అంతే.
పోటీ పరీక్షల్లో బట్టి కొట్టకూడదు. బట్టి కొడితే అన్నీ పోతాయి. బట్టి కొట్టకుండా చదివి వదిలేసుకుంటూ అప్పుడప్పుడు ఏదన్నా తేడా ఉంటే దాన్ని రాసుకుంటూ ఏదో ఒక నోట్బుక్లో ముందుకెళ్తూ మనం వెళ్ళాలి. కాబట్టి నేనేమంటానంటే రెండోది ప్రిపరేషన్లో కంటిన్యూటీ, ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది ప్రిపరేషన్లో ఉండాలి. విచ్ మీన్స్ మధ్యలో బ్రేకులు రాకూడదు, కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు కూర్చున్నాం మనం, ఎస్ ఇప్పుడు నేను ఈ 6 నెలల్లో గ్రూప్స్ జాబ్ కొట్టాలి, నేను సాధించాలి, నేను కూర్చుంటా, నన్ను ఎవరూ డిస్టర్బెన్స్ చేయొద్దు. మీకు ఏదైనా పని ఉంటే నేను చేసి పెడతా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చేసి పెడతా. కానీ నేను రంగం మీదకి ఎక్కినప్పుడు మాత్రం, అంటే ప్రిపరేషన్ అనే రంగం మీదకి ఎక్కినప్పుడు మాత్రం మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అని చెప్పి కూర్చోవడమే, ఖచ్చితంగా కూర్చోవడమే. ఆడొచ్చాడు, ఈడొచ్చాడు, పండగ వచ్చాడు, పిలుపు వచ్చింది, ఆడ ఫంక్షన్ వచ్చింది, ఏడ ఫంక్షన్ వచ్చింది, అది ఇది ఇవన్నీ పెట్టు కూర్చుంటే జీవితాంతం మన బతుకు ఫంక్షన్ అయ్యింది. అందువల్ల ఇక ఆ తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారుగా నాన్న, ఎవడో వస్తాడు గొట్టంగాడు వచ్చేసి ఎన్ని రోజులు చదువుతా బా, ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతా, నీ దుంపదేగా, నా చిన్నప్పటి నుంచి అవుతానే ఉన్నావు అంటాడు. అది చాలా ఎఫెక్ట్ చూపించింది మన మీద. ఆ రోజంతా పెయిన్ అనుభవిస్తాం మనం. ఎస్, అమ్మాయి అయితే అమ్మా పెళ్లి చేసుకోవా, ఎన్నాళ్ళు ప్రిపేర్ అవుతా అమ్మా, పెళ్లి చేసుకోమ్మా, మీ నాన్న దిగులేసుకుంటున్నాడు, పెళ్లి చేసుకో తల్లి. ఎస్, ఇవి సొసైటీలో ఉండేవే, అవి ఉంటాయి. వీటిని మనం అధిగమించే మనస్తత్వం మనకు కావాలి. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మనం దాని గురించి రోజంతా ఆలోచిస్తే దెబ్బతింటాం. కొన్ని జానేదో బ్రదర్, కొన్ని జానేదో చెల్లెమ్మ, కొన్ని వదిలేద్దాం, కొన్ని వదిలేయాల్సిందే. పట్టు కూర్చోంటే మెంటల్ ఎక్కింది, కొన్ని వదిలిపడేద్దాం. ఆ రోజుతో అది వదిలేద్దాం, ఆ రోజుతో అది వదిలేద్దాం, ఆ రోజుతో అది వదిలేద్దాం. నేను పీజీలో ఉన్నప్పుడు, నేను పీజీ చదివేటప్పుడు ఏం చేసేవాడిని అనుకున్నారు, నైట్ 11కి నిద్రపోయేవాళ్ళం పీజీ హాస్టల్స్లో. అప్పుడు దాకా చదివేవాళ్ళం. 11 నిద్రపోయి 7ంటికి లేచి మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ వెళ్ళేవాళ్ళం. ఆ పగలు ఎన్ని ఇష్యూలు మన లైఫ్లో అయినా 11 అయ్యేటప్పటికి నిద్ర రావాలి అని నేను పీజీలో 93, 94లో నేను నిర్ణయించుకున్నా. ఈరోజు కూడా అది నాకు కంటిన్యూ అవుతుంది. అర్థమవట్లా? అయితే పెళ్ళైన తర్వాత పరిస్థితులు మన చేతిలో ఉండవు. మన బిడ్డలు, భార్య, ఆ తర్వాత చుట్టాలు, అవి కూడా మన మీద పడతా ఉంటాయి ఒక్కోసారి పరిస్థితులు. అలాంటప్పుడు ఏదో ఒక రాత్రి కలత నిద్ర వస్తుంది నాకు ఈ మధ్యలో, అంతే తప్ప 11 అయ్యేటప్పుడు నిద్రపోతాం. ఎన్ని జరగని దీని అమ్మ జీవితం అని ఈరోజు కూడా, ఎస్ ఈరోజు కూడా 25 ఏళ్ళు నిలబడి పాఠం చెప్పి, నిలబడి అంటే గంటన్నర కాదు, మార్నింగ్ 7 క్లాస్ స్టార్ట్ చేస్తే రాత్రి 7, వీలైతే రాత్రి 9, అట్టా సుమారు 15 నుంచి 20 ఏళ్ళు నిలబడి పాఠం చెప్పినోడు నేను. నిలబడే ఓ రంగ చెప్పాలంటే దేవుడిచ్చిన వరం, ఇంకా బతికున్నాను నేను పడిన కష్టానికి అసలు ఎప్పుడూ వెళ్ళిపోవాల్సింది. కానీ దేవుడిచ్చిన వరం మీకు ఇంకా గైడెన్స్ చేయాలని నన్ను బతికిస్తున్నాడేమో అనిపిస్తుంది. నా హృదయం సచ్చీలం అబ్బా. నేను ఎవరికి హాని చేసేవాడిని కాదు, 10 మందికి ఉపయోగపడేవాడిని, 10 మంది కొరకు పనిచేసేవాడిని అబ్బా నేను. అందువల్లే దేవుడు ఇంతవరకు నన్ను హ్యాపీగానే ఉంచుతున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ 3 స్ట్రాటజీ ఒకటి, తర్వాత చదివే దాంట్లో స్థిరత్వం పెట్టుకోండి. ఇంకోటి ఎమోషనల్ బ్యాలెన్స్కి లోను కాకండి. లైఫ్ అన్నాక ఏడుపులు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం ఒక లక్ష్యానికి వెళ్తున్నాం, అందువల్ల జాబ్ కొట్టాలి. వీటిని జానేదో మర్చిపోండి అంతే. ఇదిగో ఇట్లా ఇని ఇట్లా వదిలేయండి, ఇదిగో ఇట్లా తీసి అట్లా పడేయండి అంతే. ఆ తర్వాత మనం ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రిపరేషన్ జర్నీలో మనం ఎక్కడ దెబ్బతింటామంటే, కంపారిజన్ చేసుకున్నప్పుడు దెబ్బతింటాం. అబ్బో అతనికి వచ్చింది, అతను కొట్టాడు, ఏమో మనం కొట్టలేకపోయావురా, అదిగో అతను సివిల్స్ కొట్టాడు, మనం చేయలేకపోయావురా, ఏంది సీనా ఇది, పద బయటికి వెళ్ళి అట్ట టీ తాగొద్దాం, మనకు రాదమ్మా జాబు, చూడండి వాళ్ళకి వస్తుంది, అరే ఆడు మొన్నే వచ్చాడు, ఆ 2 నెలలు కూడా అవ్వాలా కొట్టేశాడు జాబు తను, అయ్యమ్మ మనం 3-4 ఏళ్ళ నుంచి చదువుతున్నాం మనకు రావట్లేదు, అసలు ఏంది ఇది. ఇదే మనల్ని అప్పడం చేసింది. మనల్ని ఇదే అప్పడం చేసేది. నో, టాపర్స్ సూపర్ హ్యూమన్స్ కాదు. టాపర్స్ అనేవాళ్ళు సూపర్ హ్యూమన్స్ కాదు.
రేపు మీరు కూడా టాపర్ అవుతారు, మీరు కూడా సూపర్ హ్యూమన్ ఏం కాదు. అర్థమట్లా? వాళ్ళు చదివిన పుస్తకాల్లో నుంచి ఆ పాయింట్లు వచ్చినాయి, వాళ్ళు పాస్ అయ్యారు. మీరు చదివిన పుస్తకాల్లో నుంచి ఆ పాయింట్లు రాలేదు, మీరు ఫెయిల్ అయ్యారు. అంతే. నాలెడ్జ్ ఈక్వల్. అర్థమట్లా? ఏదో బ్యాలెన్స్లు కుదిరి ఉండకపోవచ్చు. అందువల్లే మనకు మొన్న రిక్రూట్మెంట్లో జాబ్ రాలా. ఆ బ్యాలెన్స్లేవో శూన్యంలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి, మనకు గుర్తొస్తాయి. వాటిని మనం కట్టడి చేయాలి. కాబట్టి కంపారిజన్ వద్దమ్మా. అమ్మా కంపారిజన్ వద్దు. కంపారిజన్ పెట్టుకోవద్దే వద్దు. జానేదో వదిలేసేయండి. మీ ప్రిపరేషన్ మీరు చేయండి. ఆ తర్వాత ఇంకొకటి, ఎక్కువసార్లు రిపీట్. ఇలా చేస్తే జాబ్ ఎందుకు రాదు? ఒక బుక్కు 10 సార్లు రిపీట్, ఒక బుక్కు 5 సార్లు రిపీట్, ఒక బుక్కు 4 సార్లు రిపీట్. ఒరే నాయన, ఎన్నిసార్లు రా చెప్పరా నాయన? 3 అంటావు, 4 అంటావు, 5 అంటావు, 10 అంటావు, 9 కానీ మీరు అనొచ్చు. ఎస్, కనీసం 5 సార్లు రిపీట్ చేయండి. కొంతమంది అంటున్నారు, సార్ ఇప్పుడే మొదలుపెట్టాం, ఇప్పుడే అవట్లేదు, మళ్ళీ మీరు 4 సార్లు 5 సార్లు అంటే ఏడ చచ్చేది సార్ మేము అంటే. 2 బ్రెయిన్స్ ఉంటాయి, 2 బ్రెయిన్స్. ఒక బ్రెయిన్ ఏమో చదవగానే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఒక బ్రెయిన్కి. ఒక బ్రెయిన్కి ఏమో రిపీటెడ్ చేస్తే గుర్తుంటుంది ఒక బ్రెయిన్కి. 2 బ్రెయిన్లు ఉంటాయి. అర్థం అట్లా. నాకు హిందీ వచ్చేది కాదురా. 7th క్లాస్లో 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో హిందీ అక్షరాలు నేర్చుకోవాలి ఫస్ట్. తర్వాత 6-7 మా టైంలో 6-7 తరగతుల్లో హిందీ పాఠాలు ఉండేవి. 5 నుంచి 5లోపు హిందీ ఉండేది కాదు. కృష్ణరాజు గారని మా మాస్టరు 6-7 తరగతుల్లో, 6వ తరగతి అనుకుంటా హిందీ అక్షరాలు నేర్పాడు. మీరు నమ్ముతారా? ఇలా ఎవరు చెప్పరేమో ఏ ఫ్యాకల్టీ కూడా. క్లాస్లో మొత్తం 80 మంది ఉన్నారు ఆ రోజు, 6th క్లాస్, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి. 80 మందిలో హిందీ అక్షరాలు ఆయన నెల రోజులు చెప్పిన రాని ఏకైక మనిషిని క్లాస్ మొత్తంలో నేనే. నాకే రాలా అసలు, అక్షరాలే రాలా. ఎన్నిసార్లు నేర్పాడో, ఎన్నిసార్లు ఈత బెత్తం పగిలిపోయిందో నా యూప్ మీద. ఫుల్ కొడుతున్నాడు, అయినా కానీ రాట్లా. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన అంటాడు, ధా రాయ్, నా రాయ్, యా రాయ్, వా రాయ్, సా రాయ్, షా రాయ్. బోర్డు మీద రాయాలి, అందరు చూస్తుంటారు. తప్పు రాసామా పీకుతాడు నా స్వామిరంగా. అట్లా కొడతాడని భయం వేసి నేర్చుకున్నాయని బోర్డు మీదకి వెళ్ళేటప్పటికి పోయి. నేను క్లాస్లోకి వెళ్ళగానే ఆయన అనేవాడు, హిందీ క్లాస్కి వచ్చి, ఒరే నవాబ్ ఇటు రారా అనేవాడు. నన్ను నవాబ్ అనేవాడు. రే నవాబ్ ఇటు రారా, ఇంకెప్పుడు రాస్తావురా, అందరు రాసేసారా, నువ్వు రాస్తే నేను పాఠం మొదలు పెడతా, నేను అడిగిన అక్షరం రాయాల్సిందే అని. అబ్బా ఏం కొట్టాడులేండి. ఆ భయంతో పోయాయి. కానీ ఒకరోజు అనుకున్నా, అమ్మ జీవితం ఈసారి రాయాల్సిందే. ఈరోజు ఆయన ఏ అక్షరం అడిగితే ఆ అక్షరం బోర్డు మీద రాస్తాను నేనని. ఆయన ఏమడిగితే అది రాశా, ఏమడిగితే అది రాశా, ఏమడిగితే అది రాశా, ఏమడిగితే అది రాశా. అన్ని రోజులు కొట్టిన ఆయన, దేవుడు యాడున్నాడో అన్ని రోజులు నన్ను బాధిన ఆయన, ఆ రోజు నిలబడి, పంచకట్టు గిచ్చకట్టు ఉంటుంది ఆయనకి, నిలబడి వాటేసుకుని, నవాబు గెలిచావురా పోరా అన్నాడు. ఈ రోజుకి నేను హిందీ అక్షరం మర్చిపోవాలా. సుమారు 40 ఏళ్ళు పైబడే ఉండొచ్చు, 45 ఏళ్ళు. ఈ రోజుకి ఇంగ్లీష్ అక్షరం నేను మర్చిపోవాలా. ఈ రోజుకి ఎక్కడైనా చూడగానే అక్షరాలు చదివేస్తా, పదాలు చదివేస్తా. స్టిల్ టుడే తెలుగు చదివినట్టు, ఇంగ్లీష్ చదివినట్టు హిందీ చదివేస్తా. అంటే అర్థం, మనం పట్టుదల ఉంటే దేన్నైనా మనం బద్దలు కొట్టచ్చు. ఇది మాత్రం పోటీ పరీక్షల్లో ఇది బాగా 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 వర్తిస్తుంది. ఆ తర్వాత మార్క్ టెస్ట్లు అని బయలుదేరిన ఇన్స్టిట్యూట్లో బోల్డ్ అని. ఇప్పుడు మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఏమో డెప్త్గా ఫస్ట్ ఫేజ్లో క్లాసులు చెప్పుకుంటా వెళ్ళి లాస్ట్లో మార్క్ టెస్టులు పెట్టాలి అనేది మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ వర్షన్. కొంతమంది ఏం చేశారు, అసలు మార్క్ టెస్టులకి కొన్ని ఇన్స్టిట్యూట్లు పుట్టున్నాయి, అదేందో వెరైటీ. ఇప్పుడే మార్క్ టెస్టులు మొదలు పెట్టేశారు చదవకుండానే. పిల్లలు చదవడానికి, ఫ్రెషర్స్ కానీ సీనియర్స్ కానీ ఒకసారి చదువుకోవాలి కదా అబ్బా. చదువుకోవడానికి ఒక ఫేస్ ఇవ్వాలి, మార్క్ టెస్టులకు ఒక ఫేస్ ఇవ్వాలి. ఇప్పుడే మార్క్ టెస్టులు మొదలెశారు. అప్పుడు ఏమైందంటే చదవకుండా మార్క్ టెస్టులు రాయడానికి బయలుదేరతారు. మార్క్ టెస్టులో తక్కువ మార్కులు వస్తే ఇది మన వల్ల కాదులని పక్కన పడేసి మళ్ళీ ఏదో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు లైఫ్ లాంగ్. నో, మార్క్ టెస్టులకు కూడా ఎగ్జామ్ ఇంకా 2 నెలలు ఉందనగా, నెలన్నర ఉందనగా అప్పుడు చూసుకోవాలి మార్క్ టెస్టులు. ఇప్పుడు నుంచే బిడబిడ బయలుదేరకూడదు. సబ్జెక్టు చదివుంటే వెళ్ళొచ్చు, చదవకపోతే మాత్రం మార్క్ టెస్టులకి వెళ్తే గోయిందా. ఆ తర్వాత ఇంకోటి, ఎగ్జామ్ 1 నెలన్నర 2 నెలలు ఉందనగా ప్యానిక్ అవుతాం మనం. ముఖ్యంగా భయం వేసింది. బాగా చదివినోడికే భయం వేసిద్ది, మరి చదవనోడికి ఏం భయం వేసిద్ది బాసు? బాగా చదివినోడికే భయం, ఒక్కటి కూడా గుర్తుండదు. అందువల్ల మీరు ఎగ్జామ్ సెంటర్లో చూడండి, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్ బయట కూడా తీసి చదువుతూ ఉంటారు. ఏమి ఇది అకాడమిక్ పరీక్షనా,
ఒక వ్యాసం చదివి రాయడానికి ఎక్కడ ఏ బిట్ వచ్చి వచ్చిందో దేవుడికి తెలియదు, దేవుడికి కూడా తెలియదు. అర్థమట్లా మనం చదివిన పుస్తకంలో నుంచి రావాలంటే దాని మీద రీసెర్చ్ చేసి ఆ పుస్తకం రాసిందై ఉండాలి. అలాంటి పుస్తకాలు ముందే చదువుకోవాలి. అలాగనే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి తెరిచి చదువుతూ ఉంటారు పాపం పిల్లలు. కానీ ఇది తప్పు. ఇది చదివినా ఎక్కువ. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ మైండ్ బ్లాంక్ అయిందనుకోండి, అసలు మీ దగ్గర ఏమీ గుర్తుండలేదు అనుకోండి, అది కరెక్ట్ ప్రిపరేషన్. ఇదేంటి సార్ నెగిటివ్గా మాట్లాడతారు మీ దుంపదేగా, అట్లా ఎట్లా అవుతుంది, ఎగ్జామ్లోకి వెళ్ళే ముందు గుర్తుండాలి కదా, బాగా చదివినాం కదా బాసు అని మీరు అడగొచ్చునో. మైండ్ ఎప్పుడు బ్లాక్ అయ్యిద్దో అప్పుడే కరెక్ట్ ప్రిపేర్ అయినట్టు. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత వరుసగా ఏదో మనం బంగారం మూడేసి ఉన్నట్టు ఆ ముడి ఊడితే బంగారం ఎట్ట కింద పడిద్దో అట్ట పాయింట్లు మీకు మైండ్లో కింద పడతా ఉంటాయి. కాబట్టి అది ఎగ్జామ్ చివరిలో మాత్రం ప్యానిక్ అవ్వద్దు. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు గట్టిగా మీకు చెప్పాల్సింది, చాలామంది ఈరోజు కూడా జాబ్ క్యాలెండర్ వచ్చి 2 నెలలు దాటిపోయినా ఈరోజు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. ఎందుకున్నారు ఈ రోజుల్లో కన్ఫ్యూజన్ అంటే, సార్ అన్నీ ప్రిపేర్ అయ్యి రాయాలా, ఒక పరీక్షకే రాయాలా, 2 పరీక్షలకు రాయాలా, టయాన్ని బట్టి పరీక్షలకు అప్లై చేసుకుంటా పోవాలా, ఇలా అడుగుతున్నారు పాపం పిల్లలు. నిజమే, వస్తే నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చేస్తాయి, రాకపోతే అసలు రావు. ఇది ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది మీరు ఏ పరీక్ష రాయాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఏ ఎగ్జామ్ రాయాలనేది దయచేసి మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ డిసైడ్ ఫలానా వాళ్ళు ఎవరు చేయరు. అయితే ఎలాగంటే మీ ప్రొఫైల్ని బట్టి ప్రిపేర్ అవ్వండి నాన్న. మరి మీ ప్రొఫైల్ని బట్టి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా లాంగ్ టైం ప్రిపరేషన్ చేయాలి అనుకున్నారనుకోండి, సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉందనుకోండి, మీ దగ్గర డిస్క్రిప్టివ్ బాగుందనుకోండి, గ్రూప్ 1 కూర్చోండి. డిగ్రీలో మంచి మార్కులు వచ్చినాయి, సబ్జెక్ట్ చదివాము అనుకోండి, మీరు గ్రూప్ 2 కూర్చోండి, బ్యాంకింగ్స్ కూర్చోండి. ఫిజికల్ ఫిట్నెస్ నా దగ్గర ఉంది, నేను ఫిజిక్గా బాగుంటాను, ఫిజికల్ మెయింటైన్ చేస్తాను, డిపార్ట్మెంట్ పోలీస్ ఉద్యోగాలకు వెళ్ళిపోండి, నాకు టీచింగ్ అంటే ఇష్టం, 10 మందికి హిస్టరీ రఫీ సార్ లాగా బోధించడం అంటే నాకు ఇష్టం అని అనుకున్నప్పుడు మీరు డిఎస్సికి రండి, జేఎల్కి రండి, డిఎల్కి రండి. అర్థమట్లా అట్లా ప్రతిదీ మీ ప్రొఫైల్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు రాసుకుంటూ పోండి. కానీ వాడు చెప్పాడు వీడు చెప్పాడు నేను చెప్పానని ఇది కాదు సినిమా. అన్నిటికీ ఇంకో విచిత్రం ఏంటంటే, అన్నిటికీ రాతే ఏదో ఒకటి వచ్చిందిలే మామ, ఏది రాదు అన్నీ పోతాయి. అన్నిట్లో డెప్త్ పోయిద్ది. అన్ని సబ్జెక్టులు అన్ని పరీక్షలకి డెప్త్ చదవలేమో. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఇప్పటివరకు చెప్పిన వీటిల్లో ఏమైనా లోపాలు ఉంటే అవి సరి చేసుకోండి. నేను చెప్పిన వాటిలో కాదు, మీ ప్రిపరేషన్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోండి. ఇలా గనక మీరు ప్రిపరేషన్ చేస్తే జాబ్ ఎందుకు రాదో చూద్దాం. ఓకే, ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నెక్స్ట్ వీడియోలో నేను 40% సిలబస్, 80% ప్రశ్నలు ఏపీ హిస్టరీ సిరీస్లో నెక్స్ట్ ఏ టాపిక్కో దాని గురించి మాట్లాడతాను. ఈ రోజుకి ఈ బూస్ట్ మీకు సరిపోయింది అనుకుంటాను. దీని ప్రకారం కూర్చోండి. ఊర్లో విఆర్ఏ ఎంత పవర్ చలాయిస్తాడు? ఇప్పుడు రీసర్వేలని అవైలబుల్ జరుగుతుంది. విఆర్ఓ ఎంత పవర్ చలాయిస్తాడు? గొప్ప ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా విఆర్ఓ కనబడితే నమస్కారం పెట్టాలి. కారణం వాళ్ళ పవర్ అలాంటిది, ఊళ్ళో వాళ్ళ వాల్యూ అలాంటిది. వాళ్ళు సంతకాలు పెడితేనే మనకు రీసర్వేలు అవుతాయి పొలాలు. వాళ్ళు సంతకాలు పెట్టకపోతే మన పొలాలు అవ్వవు. వాళ్ళెవరు? గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళెవరు నాన్న? గవర్నమెంట్ ఉద్యోగులు. ఎస్, మీరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం సాధిద్దురు. కానీ హిస్టరీ రఫీ సార్ని ఫాలో అయిపోండి, నిస్వార్థంగా ఫాలో అయిపోండి. నిస్వార్థంగా జాబ్ కొడతారు, నిస్వార్థంగా జాబ్ చేస్తారు. బాయ్.